నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు పల్లెటూరిలో నాటుకోడి కూర ఎలా చేసుకుంటారో చూపిపోతున్నాను. యాక్చువల్లీ వీడియోలో అంతా అమ్మ నాన్న చేస్తారనమాట. నేను అక్కడక్కడ వాళ్ళ ఇద్దరికి హెల్ప్ చేస్తూ ఉంటాను. వీడియో చివరి వరకు చూసి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఈరోజు మా ఇంట్లో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. హలాల్ చేయించిన నాటుకోడి పుంజుని నాన్న కాల్చి తర్వాత వాష్ చేసేసి ఎముకలన్నీ కొట్టి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేశాడు. లివర్ని సపరేట్గా కాల్చుకున్నాము. ఆ కట్ చేసిన చికెన్ పీసెస్ అన్నిటికీ నాన్న ఉప్పు పసుపు వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేసేసారు. తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇందులో వాటర్ పోయే వరకు కుక్ చేశాడనమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నాన్న ఇందులో ఆయిల్ వేసేసారు. అంతా ఒకసారి బాగా కలిపేసేసారనమాట ఆయిల్ వేసిన తర్వాత అమ్మ వచ్చేసి ఇందులో కారం పొడి వేసి మసాలా వేసేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గరం మసాలా వేసేసింది. అంతా ఒకసారి ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసేసింది అనమాట. కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత అమ్మ కొంచెం చికెన్ ఫ్రైని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసింది. మిగిలిన ఈ చికెన్ ఫ్రైలో అమ్మ ఇంకొంచెం ఉప్పు కారం యాడ్ చేసేసి పులుసు కూరకు సరిపడా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఇంకో 15 to 20 minutes వరకు ఉడికించేసింది. కూర చక్కగా ఉడికిపోయింది. చివరిగా అమ్మ ఏం చేసిందంటే ఇందులో కొంచెం వేయించిన ధనియాల పొడి తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసి సిమ్లో 5 minutes వరకు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసింది. మేము ఈ కోడి కూరని పూరి ఇంకా మసాలా అన్నంలోకి తిన్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. సింపుల్గా అమ్మ చేసిన ఈ చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.